వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అనకాపల్లి జనసేన అభ్యర్థి కొనతాల రామకృష్ణ. ఇక జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్రలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపైన శ్వేతపత్రం రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. అనకాపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన సుజల, స్రవంతి అలాగే తోటపల్లి రిజర్వాయర్లను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. కోట్ల రూపాయలు బడ్జెట్లో ఇచ్చారు 5 సంవత్సరాల్లో. కానీ దాని మీద ఖర్చు పెట్టింది కేవలం 61 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే ఇది కూడా 10% లేదు. ఇక మడ్డు వలస ప్రాజెక్టు 31 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే 1,34,00,000 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. మహేంద్ర తనయ ఆఫ్షోర్ రిజర్వాయర్ 425 కోట్ల రూపాయలు బడ్జెట్లో మంజూరు చేశారు 5 సంవత్సరాల్లో. కానీ ఖర్చు పెట్టింది 26 కోట్ల రూపాయలు, 98 లక్షల రూపాయలు మాత్రమే. ఇక జంజావతి చూస్తే 20 కోట్లు పెడితే 2 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. తారకరామ తీర్థసాగర్ 505 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తే 76 కోట్ల రూపాయలు, 84 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. ఇక వంశధార నాగావళి అనుసంధానం 120 కోట్ల రూపాయలు ఇస్తే బడ్జెట్లో ఖర్చు పెట్టింది 44 కోట్ల 76 లక్షల రూపాయలు మాత్రమే. అంటే ఈ ఫిగర్స్ అవి చూస్తుంటే 3,285 కోట్ల రూపాయలు కేటాయించి 594 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. ఇది వారికి ఉన్నటువంటి సవత తల్లి ప్రేమ ఉత్తరాంధ్ర మీద. రోజు ఉత్తరాంధ్ర గురించి మాట్లాడతారు, ఉత్తరాంధ్ర మీద ప్రాజెక్టులు చేస్తాం, ఉత్తరాంధ్ర రాజధాని చేయాలి అని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఖర్చు పెట్టింది అయితే ఇది. మరో ఒక శ్వేతపత్రాన్ని ప్రకటించాలి ప్రభుత్వ పరంగా. ఈ ఉత్తరాంధ్రకి ఏం చేశారన్నది తెలియపరచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.